అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్ ఆమెన్. ఈ కీర్తనల గ్రంథము ఎన్నో శ్రమల గుండా శత్రువుల ఊరిలో ఉన్నప్పుడు దావీదు రాసినట్లుగా మనము చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఎంతగానో శత్రువుల యొక్క బారిన పడి తను యెహోవాకు మొరపెడుతున్నట్లు మనము చూడొచ్చు. ఇక్కడ 9వ వచనంలో ఒక మాట ఉంది. నేను నమ్ముకున్న నా హితుడును నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై మడిమ ఎత్తెను. మన శత్రువులు ఒకప్పుడు మన మిత్రులే. అననుకూల పరిస్థితులను బట్టి వారు మనకు శత్రువులైనప్పుడు మన ఇంట అన్నీ పొందుకున్నవారే, మన ఇంట ఉండినవారే, అదే నోటితో మనల్ని పొగిడినవారే ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మనల్ని తన్నుటకై ఎత్తును. మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు, దూషించినప్పుడు వారి ముఖములో నవ్వు మనము చూడొచ్చు అన్నమాట. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, మనుషులైతే మారిపోతారు కానీ శాశ్వతుడగు దేవుడు మారిపోడు. ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాలు మారవన్నమాట. అందుకని శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు స్తుతింపబడునుగాక అని మనము చూడొచ్చు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎందుకు బీదలను కటాక్షించువాడు ధన్యుడు? క్రియలు లేని విశ్వాసం ఏ రీతిగా మృతమో, క్రియలు లేని భక్తి కూడా అలాగే మృతమైంది. కాబట్టి మనల్ని బీదలను మనం పరామర్శించటం అనేది దేవునికి ఇష్టమైన క్రియ. అప్పుడు మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనల్ని తప్పించేవాడు ఉన్నాడు, మనల్ని బ్రతికించేవాడిగా ఉన్నాడు. మన రోగం నుంచి ఆయన మనల్ని లేవనెత్తేవాడిగా ఉన్నాడనమాట. మనము పడిపోయినప్పుడు మన శత్రువులు వాళ్ళు ఎప్పుడు చచ్చును, వాళ్ళ పేరు ఎప్పుడు తుడుచుకొని పోను, బాగా అయ్యింది అని అనుకుంటారు. కానీ మనం దూషించేవారు మన మీద గుసగుసలాడు నశింపజేయవలనని కీడు ఆలోచనలు ఆలోచించెదరు. కాబట్టి మనము యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆయన మనల్ని కాపాడి బ్రతికించేవాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు ఇష్టడుగా ఉన్నప్పుడు, ఇష్టడుగా జీవించినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టెదవు. ఇదే మన నిరీక్షణ. అందుకే మనం ఒక వాక్యం చూసుకోవచ్చు. కీర్తన గ్రంథము 124వ అధ్యాయము 1వ వచనం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి ఉందురు. ఆ రీతిగా మనల్ని కాపాడువాడు, మరణం నుంచి తప్పించువాడు, శత్రుబారు నుంచి విడిపించువాడు. అందుకని నా శత్రువులకు శత్రువుని, నాకు విరోధులకు విరోధునై ఉందనని సెలవిచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రేమించువాడు నువ్వే ప్రభువా. నువ్వు స్తుతినందదగిన దేవుడు బట్టి స్తుతిస్తున్నాను. మమ్మల్ని తండ్రి అన్ని విషయాల్లో తప్పించేవాడివి, తోడై ఉన్న దేవుడివి. అందుని బట్టి స్తుతిస్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ద లార్డ్.